చెప్తున్నారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని నిర్మించాలని ఆయన కలగని అక్టోబర్ 14 విజయదశమి రోజున 1956 సంవత్సరం 5 లక్షల ధర్మదీక్ష ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు దేశంలో కూడా అది ప్రారంభమై అది ఆపడానికి వీలు లేకుండా ప్రతి చోట కూడా ధర్మదీక్ష తీసుకొని బౌద్ధులుగా మార్చుకున్నటువంటి వారు దాదాపుగా చాలా మంది ఈ రకంగా తీసుకొని ఆయన మాటలు నడుచుకున్నారు. నేను ఇక్కడ ప్రత్యేకల్ని ఆయన అప్పుడు నాగపూర్ పలికించాడు అందరితోటి ధర్మదీక్ష రోజు. నేను కూడా మీ అందరికి మనం చేసేది ఏంటంటే ఈ యొక్క వాక్యాన్ని మీరు పలికి అంబేద్కర్ వాసులుగా ఆయన బాటలో నడిచేటటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. నేను రాముణ్ణి కృష్ణుని దేవుని అవతారాలుగా భావించను, వారికి పూజలు చేయను. నేను గౌరీ గణపతి దేవదేవతగా విశ్వసించను, వారికి పూజలు చేయను. నేను దేవుని అవతారాలను విశ్వసించను. నేను బుద్ధుడు విష్ణు అవతారం అని విశ్వసించను. నేను శ్రాద్ధాలు పిండ ప్రసాదాలను చేయను. నేను బౌద్ధ ధర్మానికి అన్నము వాటిల్లి పూజలు చేయను. నేను ఏ కార్యములను బ్రాహ్మణులచే కరిగించను. నేను సర్వ మానవులు సమానమని భావించను. నేను సమతా స్థాపనకై పాటుపడినను. నేను బుద్ధ భగవానుని ఆర్య అష్టాంగమును అవలంబించను. నేను బుద్ధ భగవానుడు బోధించిన అసమార్గతను అనుసరించను. నేను కరుణ ప్రేమతో నిండిన దయ కలిగి వాటిని కాపాడేదను. నేను దొంగ చేయను. నేను అబద్ధము చెప్పను. నేను వ్యభిచారించను. నేను పత్తు కలిపి పానీయాలు కళ్ళు సారాయి మందులు తీసుకోను. నావికుడు ఏ విధంగా నావ ద్వారా నదిని దాటును అదే విధంగా నేను జ్ఞానము కరుణ అనే బౌద్ధ ధమ్మనామను దాటెదను. నేను మానవానికి హానికరమైనది అభివృద్ధికి అసమానత్వంపై నిర్మించబడినటువంటి నిర్మాతాన్ని విడనాడి
బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను. నేను బౌద్ధ ధర్మమే సత్యమైన ధర్మం అని విశ్వసిస్తున్నాను. నేను ఇప్పటి నూతన జీవితంలో ప్రవేశిస్తున్నాను. నేను ఇప్పటి జీవితంలో బౌద్ధ ధర్మానుసారంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మిత్రులారా,